నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం లత గారు రచించిన 'సరోగసి' గురించి జరిగిన కథ ఒకటి విందాం. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్‌లో ఫ్లైట్ దిగినప్పటి నుండి శిరీష చిర్రుబుర్రులు మొదలవుతాయి భర్త మహేష్ మీద. అబ్బబ్బా! ఎంత వేడో, ఎంత హ్యూమిడ్‌గా ఉందో. అందుకే అమ్మ వాళ్ళు ఈ సమ్మర్‌లో ఇండియా ట్రిప్పు పెట్టుకోవద్దు అంటే విన్నారు కాదు అంటూ. అమ్మో! 3 వీక్స్ నా వల్ల కాదు మహి. కుమార్ పెళ్ళవగానే వెళ్ళిపోదాం. ప్లీజ్ టికెట్స్ ప్రీఫోన్ చేసేయ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంది శిరీష. కొంచెం సేపు ఓపిక పట్టు సిరి. కుమార్ మనల్ని పికప్ చేసుకోవడానికి వచ్చే ఉంటాడు. కార్లో ఏసీ ఉంటుంది కదా! అప్పటి వరకు కాస్త భరించాలి అంటూ ఎంతో ప్రేమగా భార్యకి నచ్చచెప్తాడు మహేష్. కుమార్ని చూశాక ఇద్దరిలో హుషారొస్తుంది. అతనితో కలిసి లగేజ్ అంతా ట్రక్కులో పడేసి ఉసోరుమని కారెక్కి కూర్చుంటాడు మహేష్. ఎండ వేడికి తట్టుకోలేక. ఎప్పుడూ ఊహ తెలియనప్పుడు అమ్మ వాళ్ళతో 1, 2 సార్లు ఇండియా వచ్చినట్లు గుర్తు. ఎండలు ఇంత దారుణంగా ఉంటాయని అనుకోలేదు అని శిరీష గురించి ఫీల్ అవుతాడు మహేష్. 2, 3 రోజుల్లో అక్కడి వాతావరణానికి అలవాటు పడతారని, ఎండల గురించి టెన్షన్ పడొద్దని, వాళ్ళ ఊర్లో చాలా బాగుంటుందని వారిద్దరిని ఉత్సాహపరుస్తాడు కుమార్. మహేష్ తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా అమెరికాలో సెటిల్ అవ్వడం, తల్లి తండ్రి ఇరువైపు వాళ్ళు కూడా చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం అక్కడే సెటిల్ అవ్వడంతో మహేష్కి ఇండియా రావాల్సిన అవసరమే లేకుండా పోతుంది. శిరీష వాళ్ళ ఫ్యామిలీ 2 జనరేషన్స్ నుండి అమెరికాలోనే సెటిల్ అవ్వడంతో అదే వాళ్ళకి స్వస్థలం అనిపిస్తుంది. శిరీషకి జీవితంలో ఒక్కసారైనా ఇండియా చూడాలని కోరిక. పచ్చని పంట పొలాలు, పల్లెటూరు చూడాలని సరదా పడటంతో వాళ్ళ ఫ్రెండ్ కుమార్ పెళ్ళికి అటెండ్ అయితే అన్నీ కలిసొస్తాయని బయలుదేరతారు ఇద్దరు. సుమారుగా 3 గంటల ప్రయాణం చేసిన తర్వాత గోపాలపురం చేరుకుంటారు. దోవంతా పచ్చని పంట పొలాలు. పనులు పూర్తి చేసుకొని అలసి సొలసిపోయి ఇంటికి చేరుతున్న రైతులు. అలా ఎంతసేపైనా ప్రయాణించవచ్చని అనిపిస్తుంది శిరీష, మహేష్లకి. ఇంటి ముందు పచ్చటి కొబ్బరి ఆకుల పందిరి, గుమ్మాలకి మామిడి ఆకులు, బంతిపూల తోరణాలతో పెళ్లి కళ ఉట్టిపడుతూ ఉంది. మహేష్ వాళ్ళు అంత దూరం నుండి ఎంతో శ్రమ తీసుకుని వచ్చినందుకు కుమార్ తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. వాళ్ళకి దగ్గరుండి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత రుక్మిణి అనే ఆమెకి అప్పగిస్తారు. కుమార్ పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది. 2 రోజుల్లో చుట్టాలు, పెళ్లివాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడికి సర్దుకుంటారు. శిరీష వాళ్ళు కొత్త జంటతో కలిసి తిరుపతి వెళ్తారు. 3 వారాల తర్వాత అందరూ కలిసి యూఎస్కి తిరిగి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు. ఒకరోజు సాయంత్రం ప్రశాంతంగా డాబా పైన టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు నలుగురు. రుక్మిణి స్నాక్స్ సర్వ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆమంటే శిరీషకి ఎంతో అభిమానం. రంగు తక్కువైన చక్కని ముఖ కవళికలు, నల్లని ఒత్తైన జుత్తు, చెరగని చిరునవ్వు, శుచి శుభ్రతతో కూడుకున్న ఆమెను చూస్తే శిరీషకి ఎప్పుడూ ఆశ్చర్యమే. ఆమెకి పూలంటే ఇష్టమేమో. రోజు ఏదో ఒక పూలు, అవి అడవి పూలైనా సరే తలలో తురుముకొని వస్తుంది. మేము వచ్చినప్పటి నుండి గమనిస్తున్నాం ఈ అమ్మాయిని. విసుగు విరామం లేకుండా ఎప్పుడూ నవ్వుతూ హుషారుగా ఉంటుంది. పనివాళ్ళు ఇలా ఉండడం చాలా అరుదు అని శిరీష ఆశ్చర్యపోతుంటే, వాళ్ళు చాలా అల్ప సంతోషులు శిరీష. మనలాగా సేవింగ్ కాన్సెప్ట్ ఉండదు. ఏ రోజు కూలి డబ్బులు ఆ రోజే ఖర్చు పెట్టుకొని హ్యాపీగా ఉంటారు అని చెప్తాడు కుమార్. ఆమెకి 3 పిల్లలని కుమార్ చెప్తే పట్టుమని 25 ఏళ్ళు కూడా లేని ఆమెకి 3 పిల్లలా అని విస్తుపోతుంది శిరీష. అప్పటి నుండి శిరీష బుర్రలో పురుగు తొలిచేస్తూ ఉంటుంది. ఆమెకి వివాహం అయ్యి 8 ఏళ్ళు కావస్తున్న పిల్లలు లేరు. 2 సార్లు ఐవీఎఫ్కి వెళ్ళినా ఫలితం కనిపించకపోవడంతో ఇంకా ఈ జన్మలో తనకి పిల్లలు కలిగే భాగ్యం లేదని బాధపడుతూ ఉంది శిరీష. సరోగసి ద్వారా బిడ్డని పొందవచ్చని సలహా ఇస్తుంది శిరీష ఫ్రెండ్ డాక్టర్ మీనల్. రుక్మిణిని తమ బిడ్డకి సరోగేట్ మదర్గా ఎంచుకుంటే బాగుంటుందని మహేష్కి తన మనసులో మాట చెప్తుంది శిరీష. ఎందుకంటే ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలు, వయసులో చిన్నది. ఆమెకి పుట్టిన పిల్లలందరూ ఆరోగ్యవంతులు.
ఇలా సరోగేట్ మదర్కి కావలసిన లక్షణాలన్నీ ఆమెలో పుష్కలంగా ఉన్నాయి అని అంటుంది శిరీష. అమెరికా చట్టంలో ఉండే నియమ నిబంధనల కన్నా ఇండియాలో అయితే ఈజీ అనే ఉద్దేశంతో పని అమ్మాయిని సరోగేట్ మదర్గా ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటాడు మహేష్. ఇంకా ఆమెని ఒప్పించడం ఎలా అనేదే పెద్ద సమస్య. కుమార్తో అతని తల్లిదండ్రులతో ఈ విషయమై చర్చిస్తారు. ఆమెను ఒప్పించడానికి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి సిద్ధపడతారు ఇద్దరు. రుక్మిణిని కూర్చోబెట్టి సరోగసి అంటే ఏమిటి, సరోగేట్ మదర్ అని ఎవరిని అంటారు అన్నీ వివరంగా వీడియో వేసి చూపుతారు. ముక్కు మీద వేలేసుకొని అయ్య బాబోయ్ ఇలా కూడా పిల్లల్ని కంటారా అని వింతగా చూస్తుంది రుక్మిణి. ఆమెకి ఇదేదో కొత్త ప్రపంచంలాగా అనిపిస్తుంది. ఆమెకు తమ పరిస్థితి అంతా వివరంగా చెప్పి తమ బిడ్డకి సరోగేట్ మదర్ అవ్వమని అభ్యర్థిస్తారు. నువ్వు ఈ సహాయం చేస్తే జీవితాంతం నిన్నొక దేవతలా గుర్తుపెట్టుకుంటామని ఆమె చేతులు పట్టుకొని మరీ ప్రాధేయపడుతుంది శిరీష. మొదట భయపడినా వాళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతో ఇయాల రేత్రికి మా మామ నడిగి చెప్తానమ్మా అంటుంది రుక్మిణి. ఆమె భర్త సుబ్బడు కుమార్ వాళ్ళ పొలంలో పనిచేస్తాడు. మామ, సినబాబు గారి లగ్గానికని అమెరికా నుండి వాళ్ళ స్నేహితులు వచ్చారు గందా, వాళ్ళ బిడ్డను నేను కనివ్వాలంట. దానికి ఏదో పేరు చెప్పారు మామ, జ్ఞాపకం రావడం లేదు ఇప్పుడు. వీడియో కూడా వేసి చూపెట్టారు అంటుంది రుక్మిణి. వాళ్ళ బిడ్డని నువ్వు కనివ్వడం ఏందే, నాకు అర్థం కాక అడుగుతున్నా అని తల బరుక్కుంటాడు సుబ్బడు. అవన్నీ మనకెందుకే, అయినా పెద్దాళ్ళతో ఎట్టుకోకూడదు. ఆనకేదైనా తేడాపాడా పడితే అందరూ మనల్నే అంటారు అంటాడు. అయ్యగారు వాళ్ళు రేపు నిన్ను ఓ మారు కనపడమన్నారు అంటుంది రుక్మిణి. మర్నాడు ఉదయమే ఇద్దరు కుమార్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. సుబ్బుడికి అన్నీ వివరంగా నచ్చచెప్పి ఒప్పించడంలో సఫలీకృతులవుతారు కుమార్ తల్లిదండ్రులు. విషయం పెద్దగా అర్థం కాకపోయినా వాళ్ళు ఇస్తానన్న 10 లక్షల రొక్కం, 10 ఎకరాల పొలం ఆశపెడతాయి అతన్ని. 10 జన్మలెత్తినా అంత డబ్బు, అన్ని ఎకరాల పొలం మనం సంపాదించలేమే అంటాడు మొహం చాటంత చేసుకొని. అవును మామ, ఆ డబ్బుతో పిల్లల్ని బాగా చదివించుకోవచ్చు గందా అంటుంది ఎంతో ఆశగా. వాళ్ళు ఒప్పుకోవడమే తరువాయి. రుక్మిణిని సిటీకి తీసుకువెళ్ళి మెడికల్ చెకప్స్ అన్నీ చేయించి ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉన్నది అని నిర్ధారించుకున్న తర్వాత ట్రీట్మెంటు ప్రారంభిస్తారు. బయలాజికల్ పేరెంట్స్ అయిన మహేష్, శిరీషాల స్పెర్మ్ అండ్ ఎగ్గుతో ఎంబ్రియో తయారు చేసి రుక్మిణికి అమరుస్తారు. అప్పటి నుండి ఆమెని తమతోనే ఉండమని కోరుతుంది శిరీష. అక్కడైతే ఆమెను జాగ్రత్తగా చూసుకోవచ్చని టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ డైట్ చార్ట్కి అనుగుణంగా న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వచ్చని చెప్తుంది. దాని కొరకు ప్రత్యేకించి ఒక నర్సును కూడా అపాయింట్ చేస్తారు. రుక్మిణికి ట్రీట్మెంటు ఎంతో భయంగా అనిపిస్తుంది. బెడ్ రెస్ట్ అలవాట్లేక, పిల్లల్ని భర్తని వదిలి ఉండలేక రోజుకొక యుగంలా గడుస్తుంది సమయం ఆమెకి. నెల రోజులు భారంగా గడుస్తాయి. అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సమయం రానే వస్తుంది. రుక్మిణిని తీసుకుని క్లినిక్కి వెళ్తారు. డాక్టర్ ఆమెని టెస్ట్ చేసి కన్సీవ్ అయినట్లుగా శుభవార్త అందిస్తుంది. ఇంకా శిరీష, మహేష్ల ఆనందానికి అవధులు లేవు. వాళ్ళ కళ్ళకి రుక్మిణి దేవతలా కనబడుతుంది. ఆమెని అడుగు కింద పెట్టనీయకుండా చూసుకుంటుంటారు. అంతకుముందు 3 కాన్పులు ప్రసవం ముందు రోజు వరకు పొలం పనికి వెళ్ళే అలవాటు ఉన్న ఆమెకి ఏ పని చేయకుండా కూర్చోవడం పనిష్మెంట్ లాగా అనిపిస్తుంది. రోజు సాయంత్రం ఎప్పుడవుతుందా, పిల్లల్ని తీసుకొని ఆమె భర్త ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. తొందరగా సమయం గడిచి వాళ్ళ బిడ్డని కని వాళ్ళకిచ్చేసి తన ఇంటికి వెళ్ళిపోదామా అని ఆరాటపడిపోతుంది రుక్మిణి. నెలవారీగా బిడ్డ ఎదుగుదల ఎలా జరుగుతుంది, ఏ ఏ అవయవాలు ఎప్పుడు ఏర్పడతాయి వీడియో వేసి ఆమెకు చూపెడుతూ ఉంటుంది శిరీష. ఇవేమీ తెలియకుండానే 3 బిడ్డల్ని కన్నానని, మొదటిసారిగా తన గర్భంలో ఉన్న బిడ్డ ఎదుగుదలని అనుక్షణం అనుభూతి చెందుతున్నానని సంతోషంగా చెప్తుంది శిరీషకి. భారంగా 5 నెలలు గడుస్తాయి. రొటీన్ చెకప్లో పార్ట్గా 5వ నెలలో AFP టెస్ట్ చేయించుకోవడం కోసం
రుక్మిణిని క్లినిక్కి తీసుకువెళ్తారు. చెకప్ తర్వాత శిరీష, మహేష్లతో ప్రైవేటుగా మాట్లాడాలని పిలుస్తారు డాక్టర్. ఆమె చెప్పింది విన్న దంపతులిద్దరూ హతాశులవుతారు. మొహం 2 చేతులతో కప్పుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడే కూలబడిపోతుంది శిరీష. తిరుగు ప్రయాణంలో చాలాసేపటి వరకు నిశ్శబ్దం చోటు చేసుకుంటుంది కారులో. ఇద్దరూ ఇంగ్లీష్లో ఏదో మాట్లాడుకుంటూ గట్టిగా అరుచుకోవడం రుక్మిణికి చాలా భయంగా అనిపిస్తుంది. ఎంతో ప్రేమగా ఉండే ఇద్దరు అలా ఘర్షణ పడటం. హాస్పిటల్లో ఏదో జరిగిందని మాత్రం అర్థమవుతుంది రుక్మిణికి. ఏం జరిగిందో తెలుసుకోవాలని ఎంతో ఆతృతగా ఉన్నా సీరియస్గా ఉన్న వాళ్ళ మొహాలు చూసి అడిగే ధైర్యం చేయలేకపోతుంది. 5వ నెల వరకు జాగ్రత్తగా ఉంటే చాలని, ఆమె తన ఫ్యామిలీతో ఉంటేనే సంతోషంగా ఉంటుంది అని రుక్మిణిని వాళ్ళ ఇంటికి పంపిస్తుంది శిరీష. రుక్మిణికి ఏం జరుగుతుందో తెలియడం లేదు. తనకి చెప్పకుండా ఏదో దాస్తున్నారని మాత్రం అర్థమవుతుంది. వారం రోజుల తర్జన భర్జనల తర్వాత వాళ్ళ పిన్ని బాబాయిల్ని చూసి వస్తామని బయలుదేరతారు శిరీష వాళ్ళు. రుక్మిణికి మిగతా 4 నెలలు సులువుగా గడిచిపోతాయి తన పిల్లల ఆలనా పాలనలో. డెలివరీ టైం దగ్గర పడుతున్నా శిరీష వాళ్ళ జాడ లేదు. వాళ్ళ నుండి కాల్స్ లేవు. వీళ్ళ కాల్స్కి రిప్లై లేదు. విషయం తెలుసుకుందామని కుమార్కి కాల్ చేస్తే శిరీష వాళ్ళు అమెరికా వచ్చేశారని, ఏం జరిగిందని ఎంత అడిగినా తనకు కూడా చెప్పడం లేదని అనడంతో కుమార్ తల్లిదండ్రులు నిర్ఘాంతపోతారు. విషయం ఏమిటో తెలియక చాలా బాధపడతారు. 10 లక్షల రూపాయలు రుక్మిణికి అందజేయమని కుమార్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు శిరీష వాళ్ళు. డెలివరీ అయ్యి 12 మగబిడ్డకి జన్మనిస్తుంది రుక్మిణి. పచ్చని పసిమి ఛాయతో, చారడేసి కళ్ళతో, నల్లని ఒత్తైన గిరిజాల జుత్తుతో మెరిసిపోతూ ఉంటాడు బిడ్డ. కానీ వెన్నుముక సమస్య వలన పిల్లాడు జీవితాంతం మంచంలోనే ఉంటాడని, అందుకే 5వ నెలలోనే అబార్షన్ చేయించుకోమని సలహా ఇచ్చామని చెప్తారు డాక్టర్స్. కుమార్ వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని వర్తమానాలు పంపినా ప్రయోజనం ఉండదు. అలాంటి బిడ్డను తెచ్చుకుంటే సంఘంలో తమకి అమర్యాదని, పరువు పోతుందని, ఎంత డబ్బైనా పంపిస్తామని, ఆ బిడ్డని ఆమెనే పెంచుకోమని సలహా ఇస్తాడు మహేష్. మా అబ్బాయి స్నేహితులని, మంచివాళ్ళనే నమ్మకంతో ఏ విధమైన లీగల్ అగ్రిమెంట్స్ లేకుండా వాళ్ళని ఒప్పించామని, బిడ్డలో లోపం ఉందని తెలిసినప్పుడు డాక్టర్ అబార్షన్కి సజెస్ట్ చేస్తే కనీసం మాతో సంప్రదించకపోగా, కనీసం జరిగిన విషయం తెలియచెప్పకుండా అమెరికా పలాయనం చిత్తగించడం పద్ధతి కలిగిన వాళ్ళు చేసే పని కాదని, వచ్చి వాళ్ళ పిల్లాడిని వాళ్ళని తీసుకువెళ్ళవలసిందేనని ఖరాఖండిగా మహేష్కి కాల్ చేసి చెప్తారు కుమార్ వాళ్ళ ఫాదర్. చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుగా వీళ్ళకి కంఠశోషే మిగులుతుంది. కనీసం వాళ్ళకి ఒప్పుకున్న 10 ఎకరాల పొలమైనా ఇప్పిద్దామనుకుంటే రుక్మిణి ససేమిరా వద్దు అంటుంది. పిల్లాడినే తీసుకువెళ్ళనప్పుడు వాళ్ళ పొలం మాకెందుకయ్యా అంటుంది గాయపడ్డ మనసుతో. ఎంతో మంచి వాళ్ళనుకొని బిడ్డలు లేరని బాధపడుతున్నారని సాయం చేద్దామనుకున్నా, కానీ ఇలా మోసం చేస్తారని అనుకోలేదు పెద్దయ్యా అంటుంది. శిరీష వాళ్ళు వచ్చి బిడ్డని తీసుకువెళ్తారు అనే ఆశ అడియాసే అవుతుంది రుక్మిణికి. జీవితాంతం ఈ అవిటాడిని మనం ఎందుకు సాకాలి? ఆళ్ళ బిడ్డ ఆళ్ళకే బరువైతే మనకెందుకు ఈ జంజాటం? అయ్యగారోళ్ళతో మాట్లాడి తాడో పేడో తేల్చుకుని వస్తానని, వాళ్ళకి అక్కర్లేకపోతే అనాథాశ్రమంలో పడేద్దామని కోపంగా అంటాడు సుబ్బడు. అయ్యో, ఇంత చక్కటి బిడ్డని అనాథాశ్రమంలో పడేస్తాననడానికి నీకు మనసెలా ఒప్పిందయ్యా? అయినా చెట్టుకి కాయ బరువా మామ? వాళ్ళ సంగతి నాకెందుకు? వస్తే వస్తారు, లేకపోతే లేదు. మిగతా బిడ్డల్లాగానే వీడిని కూడా 9 నెలలు కష్టపడి మోసి కన్నాను. నేనే పెంచుకుంటాను, నా బిడ్డల్లో ఇంకో బిడ్డ అనుకొని అంటూ పిల్లాడిని ఆప్యాయంగా గుండెలకి హత్తుకుంటుంది రుక్మిణి. పున్నమి చంద్రుని లాంటి ఈ బిడ్డకి ఈ అవకారం ఏమిటా అని బాధపడుతుంది రుక్మిణి. ఎప్పుడు రైలు బండి శబ్దం వచ్చినా వాళ్ళు వచ్చారేమో అని ఏదో ఒక మూల ఆశతో అటుగా చూస్తూ ఉంటుంది రుక్మిణి. నీ పిచ్చిగాని వాళ్ళు ఎందుకు వస్తారే? అవకరంతో ఉన్న బిడ్డడని మనకు వదిలేసి పోయారు కానీ, బిడ్డ బాగుంటే హాస్పిటల్ నుండి అటే అట్టుకుపోయేవారు. నువ్వు కంటి నిండా చూడకుండానే. ఛీ, ఈ డబ్బున్నోళ్ళంతా ఇంతేనే.
కన్నపేగు అన్న మమకారం కూడా లేదు వీళ్ళకి అని అసహించుకుంటాడు సుబ్బుడు. పిల్లాడికి సంవత్సరం నిండిపోతుంది. వాళ్ళు రారని తెలిసినా ఎదురు చూడటం మాత్రం మానలేదు రుక్మిణి. ఎప్పుడైనా మనసు మార్చుకొని వస్తారేమోనని ఓ మూల ఆశతో. ఒక నిజ సంఘటన ఆధారంగా రాసిన కథ ఇది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.